వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి పండగను పురస్కరించుకుని కడియం మండలంలో పల్లు గ్రామాలకు చెందిన వివిధ సంఘాల దళిత నాయకులు టిడిపి రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేసి వివిధ అభివృద్ధి నిర్మాణాలను పూర్తి చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన మార్గాని సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా కాయల సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉచిత ఇసుక అర్హులైన పేదలకు అందజేయడంలో కృషి చేసిన మార్గాని సత్యనారాయణను అభినందించారు. మార్గాని మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమంలో శరవేగంగా జరుగుతున్నాయని, అలాగే వచ్చే పుష్కరాల నాటికి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జల్దీ కృపారావు, చింతపర్తి నాగేశ్వరరావు, కనికెళ్ల బుల్లయ్య, విప్పర్తి శ్రీను, శీలం గోపాలం, దళిత నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం నలుమూల నుంచి దళిత సోదరులు ఈరోజు మన మార్గాని సత్యనారాయణ గారు మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తూ మమ్మల్ని అందరినీ కూడా సొంత తమ్ముళ్ళలాగా కార్యకర్తలు అంటే ఆయనకి ఎంతో అభిమానం. మరి గోరంట్ల బుచ్చి చౌదరి గారి ఆదేశాల ప్రకారం మరి మండలంలో అన్ని గ్రామాలు కూడా సీసీ రోడ్లు అవనివ్వండి, డ్రైనేజీలు అవనివ్వండి, అలాగే మరి మార్గాని సత్యనారాయణ గారు అయ్యంలో కూడా ఎంతో డెవలప్మెంట్ చేశారు మండలాన్ని. ముఖ్యంగా దళిత వాడల్లో, దళిత పేటల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, అవి వ్యక్తిగత మరుగుదొడ్లు ఆయన అయ్యంలో మరి మార్గాని సత్యనారాయణ గారు పేటలకు అన్నిటికి కూడా ఎంతో గ్రాంట్లు తెచ్చి ఒక గుర్తింపు తెచ్చినంటి మా సోదరులు మార్గాని సత్యనారాయణ గారు. వారికి దళితులు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటూ ఆయన అంటే ఎంతో అభిమానంగా ఈరోజు పెద్ద పండుగ పూట ఆయన్ని పెద్దగా మేము సహకరించుకుంటాకే గౌరవిస్తూ మేము వారిని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా వారికి మేము పూలదండలతో వారిని సత్కరించుకుంటూ దళితులమంతా మీ వెనకాల ఉన్నాం, మీరు మాకు అండగా ఉండమని మా బీసీ సోదరులైన రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులైన శ్రీ మార్గాని సత్యనారాయణ గారికి మేము అంబేద్కర్ సంఘాలు అలాగే అందరూ కూడా వచ్చి ఆనందంగా మా బాబు జగజ్జనరావు గారి సంఘాలు మేము అందరం ఆనందంగా వచ్చి మార్గాని సత్యనారాయణ గారికి పూలమాలతో సత్కరించడం జరిగింది. ఇది మేము గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే మాకు ఎంతో అండదండలుగా ఉన్న పెద్దలు పూజ్యులైన శ్రీ మార్గాని సత్యనారాయణ గారి దంపతులకి మేమెంతో కృతజ్ఞులు అయి ఉన్నాం. ఒక రకంగా చెప్పుకోవాలంటే రుణపడే ఉన్నాం. మరి పేటల్లో కూడా ఎంతో అభివృద్ధి చేశారు. ఆ టైంలో ఎన్టీఆర్ భరోసా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఆ రోజుల్లో మాకు టోకన్లు ఇచ్చి ఇసుక మాకు ఎంతో ఉచితంగా సహకరించిన మార్గాని సత్యనారాయణ గారి మేలుని మర్చిపోలేమని మేము ఈ సందర్భంగా మీకు మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంలో అందరూ కూడా ఈ పండగ వాతావరణంలో చాలా చక్కగా ఎంతో అందరూ ఈవేళ ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ చాలా చక్కగా ఆయన యొక్క ఇదిని ఇక్కడ ప్రకటన చేశారు. చాలా సంతోషం. అందరూ కూడా ఇలాగే ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో ఉండాలని ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. అసలు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందంటేనే అందరికీ అండదండలుగా ఉంటుంది. ఏదైనా చేయించుకోవాలంటే కూటమి ప్రభుత్వంలోనే అందరికీ న్యాయం జరుగుద్ది. ఇవాళ రోడ్లు చూడండి అప్పుడే ఏ రకంగా అవుతున్నాయో, ఒక్కోటి ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరుతాయి. అందరికీ కూడా ఆమోదకరమైన న్యాయం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇది గమనించండి. మనం గతంలో కూడా ఎన్నో పనులు బుచ్చి చౌదరి గారి ద్వారా ఈ రాజమండ్రి రూరల్లో చాలా వరకు మన పుష్కరాల్లో కూడా చాలా వర్కులు చేయించుకున్నాం, మొత్తం మండలం అంతా కూడా. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ పుష్కరాలు ఏవైనా పుష్కరాల వరకు చాలా వరకు అయిపోతాయి. అన్నీ అవనే వర్క్ ఏదైనా ఉంటే పుష్కరాల్లో పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుద్దని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాయకత్వం